హలో మేడం బాగారం ఎలా ఉన్నారు అందరూ. మనం వచ్చేసాము రాయల్ ఎన్ఫీల్డ్ గరాజ్ కెఫే. ఇది మోటోవర్స్ డే 2 అనమాట. అండ్ ఈరోజు మనం వచ్చేసాము ఇక్కడ మీటియోర్ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేస్తారు. దీని పేరేమో సన్ డౌనర్ ఎడిషన్. సో దీంట్లో మనకి ఏమేమి కొత్తగా విషయాలు ఆఫర్ చేస్తున్నారు, కొత్త ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు మనం చూద్దాము. ఇది ఫుల్లీ యాక్సెసరైజ్ వేరియంట్గా ముందుకు వస్తుంది. మీరు చూసినట్లయితే కొత్త కలర్ స్కీమ్ అనేది కొంతమందికి నచ్చుతుంది. నాకైతే దీంట్లో మ్యాట్ బ్లాక్ కలర్ చాలా ఇష్టము, కానీ దీంట్లో ఇది ఒక కొత్త కలర్ స్కీమ్ అనేది లాంచ్ చేస్తారు. ఇది చాలా మందికి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. దీంట్లో చూసినట్లయితే ఒక స్పెషల్ ఎడిషన్ బ్యాజింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ట్యాంక్ పైన. దాన్ని హైలైట్ చేయడానికి E20 కంప్లైంట్ అనేది ఇక్కడ ఇచ్చేసారు. మన కన్సోల్ మనకి స్టాండర్డ్ కన్సోల్ ఇంతకుముందు వచ్చినట్టే డిజిటల్ ప్యాటర్న్లో కన్సోల్ అండ్ ఈ స్విచ్చెస్ ఇవన్నీ కూడా స్టాండర్డ్గా ఇంతకుముందు ఇచ్చినట్టే ఇచ్చారు. విండ్ స్క్రీన్ అనేది ఇప్పుడు స్టాండర్డ్గా ఇచ్చారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి వైర్ స్పోక్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్తో పాటు వస్తుంది. అండ్ బండి ఒక ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఓవరాల్ లుక్స్ విజువల్ అపీల్ అనేది చాలా ప్లెజెంట్గా ఒక ప్రాపర్ క్రూజర్ డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే సీట్ హైట్ ఏమో అరౌండ్ నాకు తెలిసి 800 కంటే కొంచెం తక్కువనే ఉంది సీట్ హైట్. ప్రాపర్ లో స్లంగ్ క్రూజర్ డిజైన్ వస్తుంది. ఫార్వర్డ్ సైడ్ ఫుట్ పెగ్స్ వస్తున్నాయి. చాలా రిలాక్స్ రైడింగ్ పోస్చర్ వస్తుంది. హ్యాండిల్ బార్ కూడా ఎర్గనామిక్స్ పరంగా ఇట్ రీచెస్ అవుట్ టు యూ టు గివ్ యూ వెరీ లేట్ బ్యాక్ రిలాక్స్ సీటింగ్ పోస్చర్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ అనమాట. ఫ్రంట్ వైజర్ అనేది మనకి క్లియర్ వైజర్ ఒకటి ఆఫర్ చేశారు. 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ఉన్నారు. 19-inch ఫ్రంట్ వీల్, 17-inch రేర్ వీల్ అనమాట. సో ముందు 100/90 టైర్ అనేది వస్తుంది. వెనకాల మనకి 140 సెక్షన్ టైర్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సో ఈ సాటిన్ క్రోమ్ ఫినిష్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇది చాలా ప్రీమియం ఫీలింగ్ ఆఫర్ చేస్తుంది. డ్యూల్ డిస్క్ సెటప్ ముందు 300mm డిస్క్ వస్తుంది అనమాట. వెనకాల నాకు తెలిసి 260mm డిస్క్ వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది. సీటింగ్ మీరు చూసినట్లయితే చాలా కంఫర్ట్ సీట్ అనేది దీంట్లో ఆల్రెడీ ఆఫర్ చేశారు. నాకు తెలిసి 765mm అండి యాక్చువల్ సీట్ హైట్. సో దీంట్లో లో సీట్ ఆప్షన్ కూడా వస్తుంది, కానీ ఇది చాలా ప్రీమియంగా ఉంది. పిలియన్ సీట్ కూడా యాక్చువల్ ఇనఫ్ స్పేస్ అనేది ఆఫర్ చేశారు. పిలియన్ బ్యాక్ రెస్ట్ అనేది ఆఫర్ చేశారు. అటెన్షన్ టు డీటెయిల్, ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంది. దీంట్లో ఇంకా మనకి స్టాండర్డ్ ఫుట్ పెగ్స్ అనేది ఇచ్చారు రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్తో పాటు, కానీ దీంతో మనకి ఇంకా ఆ వైడర్ ఫుట్ పెగ్స్ కూడా మీరు యాక్సెసరైజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూసినట్లయితే ఇంజిన్ అనేది ట్రైడ్ అండ్ టెస్టెడ్ మనకి అరౌండ్ 20 PS మ్యాక్స్ పవర్, 27 Nm మ్యాక్స్ టార్క్తో పాటు వస్తుంది. 5-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. 349cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. నైస్ టార్కీ ఇంజిన్. అండ్ J సిరీస్ ప్లాట్ఫామ్ పైన చేసింది. J సిరీస్ ఇంజిన్ చాలా రిఫైన్డ్గా మనకి ఉంటుంది. సో మనకి 0 వైబ్రేషన్స్ అనమాట. సో మీరు లాంగ్ డిస్టెన్స్ క్రూయింగ్, మైల్ మంచింగ్ చేయాలనుకుంటే మీరు దీంట్లో ఆరాంగా చేసుకోవచ్చు. ఎటువంటి హెడేక్ లేకుండా, ఎటువంటి అలసట లేకుండా ఫటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఆఫర్ చేస్తుంది. బండి ఒకసారి కొంచెం సైడ్ ఆన్ వ్యూ మీరు చూసినట్లయితే చాలా ప్రీమియం క్రూజర్ అనేది లెక్క ఫీలింగ్ అనేది వస్తుంది. ఒక ఎక్స్క్లూజివ్ లిమిటెడ్ ఎడిషన్ ఫీల్ అనేది దీంట్లో మళ్ళీ ఆఫర్ చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రైస్ ఏమో 2,18,000 అంటున్నారు. ట్యాంక్ నాకు తెలిసి దగ్గర 15 లీటర్ ట్యాంక్ అనేది వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. సో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ రెగ్యులర్ యూసేజ్. మన ఒకవేళ ఇండియన్ కైండ్ ఆఫ్ రోడ్ కండిషన్స్ కూడా మనకి సస్పెన్షన్ క్వాలిటీ, డాంపింగ్ సెట్టింగ్స్ అంతా చాలా ప్రీమియంగా ఇచ్చారు. మనకి ఈ అండ్యులేషన్స్, పాట్ హోల్స్ ఇవన్నీ అబ్జార్బ్ చేయడానికి మంచి కుషనింగ్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది, డాంపింగ్ సెట్టింగ్స్. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండి. వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ఈ మోటోవర్స్ కవరేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఏమైనా ఎక్స్క్లూజివ్ ఫీచర్స్, ఎక్స్క్లూజివ్ ఎడిషన్స్ ఏమైనా లాంచ్ చేస్తే అది మీకు ఫీచర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో అన్న ఒక ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికి బండి వీడియోకి లైక్ వేసుకోండి, ఒక హైప్ వేసుకోండి. హైప్ ఆప్షన్ అనేది మన ఛానల్ని ఇంకా కొంచెం బూస్ట్ చేస్తుంది. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి ఎటువంటి ఖర్చులు లేవు. సో దయచేసి ఒక సోలో క్రియేటర్ని మీరు అప్రిషియేట్ చేయాలనుకుంటే, సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి హైప్ చేయడం, ఛానల్ని ఆ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.